హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మరికొన్ని వర్బ్స్ రాశానండి. ఇందులో ముఖ్యంగా అన్నీ కూడా దేనికి సంబంధించి అంటే ఆ గాయపరచు, నొప్పించు, బాధించు, హాని చేయు, చెడగొట్టు, పాడు చేయు, నాశనం చేయు, ఇలా వీటికి సంబంధించిన పదాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ రాసుకున్నాం ఇక్కడ. పాడు చెయ్యు, పాడైపోవు, ఇలా సమాన అర్థాలు వచ్చేటట్టుగా రాశాను. ఇక్కడ ఒక 17 పదాల దాకా రాశాను. ఒకసారి చూద్దామండి. మొదటిగా ఓన్లీ మీనింగ్ తో చెప్తాను, తర్వాత ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. ఆ ఫస్ట్ వన్ వచ్చేసి హర్ట్. HURT. హర్ట్. హర్ట్, హర్ట్, హర్ట్. త్రీ ఫార్మ్స్ కూడా హర్ట్ ఏనండి. కొంతమంది హర్టెడ్ అని అంటా ఉంటారు. అలా కాదు, అది రాంగ్ అండి. ఇక్కడ ఏంటంటే త్రీ ఫార్మ్స్ కూడా ఒకటే, ఇర్రెగ్యులర్ వర్బ్ అన్నమాట. అలాగే ప్రొనౌన్సియేషన్ కూడా హర్ట్ కాదు, హర్ట్. HURT, హర్ట్. ఈ మధ్యలో ఇలా AR, ఇలా వచ్చినప్పుడు మనం కొన్ని వర్డ్స్ ఇలా చెప్తామండి. BURN, బర్న్. TURN, టర్న్. CURD, కర్డ్. BIRD, బర్డ్. BIRTH, బర్త్. ఇలా చెప్పాలి. సో ఇది కూడా అలాంటిదే. HURT, హర్ట్. గాయపరచు, నొప్పించు, బాధించు, హాని చేయు. అలాగే నొప్పించు అంటే మనసుని నొప్పించు, ఫీలింగ్స్ అండి. ఓకేనా? ఆ మాటలతో కావచ్చు, ఆయుధంతో కావచ్చు. బాధించడం, గాయపరచడం, నొప్పించడం, హాని చేయడాన్ని హర్ట్ అంటారు. ఇకపోతే గెట్ హర్ట్, గాట్ హర్ట్. ఎవరికి వాళ్ళు గాయపడితే, ఎవరికి వాళ్ళు బాధపడితే ఇలా అంటారండి. ఓకేనా? రైట్. ఎవరినైనా నొప్పిస్తే, ఎవరినైనా బాధిస్తే హర్ట్ అంటారు. ఓకేనా? రెండు రకాల అర్థాలు ఉన్నాయి. క్లారిటీగా చెప్పాలంటే గెట్ హర్ట్ అంటే ఎవరికి వాళ్ళు బాధపడితే, ఎవరికి వాళ్ళు గాయపడితే కనుక గెట్ హర్ట్, గాట్ హర్ట్ అంటాం. మూడో పదం చూడండి. HARM, హామ్. ఎలా అండి? హామ్ అంటాం. హార్మ్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ ముందు ఏ ఉందండి. ఏ అంటే వావెల్. సో whenever we find the letter R, if it is preceded by any of the vowels, the H must be, R must be a silent letter. So HARM, harm, harmed. హాని కలిగించు, అపాయం కలిగించు. నెక్స్ట్ అండి ఇంజా. INJURE, ఇంజూర్ అంటారు కదండి. ఇంజా, జా అంతేనండి. ఇంజర్డ్. హాని చేయు, గాయపరచు, గాయపడు. ముఖ్యంగా ప్రమాదాల్లో గాయపడతాం. ఓకేనండి. కొట్లాటల్లో గాయపడతారు. ఇలా గాయపడడాన్ని ఆ ఇంజా అంటారు. గాయపరచు, ఎవరినైనా గాయపరిచినా, ఎవరికి వాళ్ళు గాయపడినా ఇలాగే అంటారు. నెక్స్ట్ అండి గెట్ ఇంజర్డ్, గాట్ ఇంజర్డ్. ఐదో పదం అండి. గెట్ ఇంజర్డ్, గాట్ ఇంజర్డ్, గాయపడు. నెక్స్ట్ అండి ఆరో పదం ఇంఫేయ. IMPAIR, ఇంఫేయ. ఇంఫెయర్డ్, హాని చేయు, బలహీనపరచు. నేను ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే ఎగ్జాంపుల్స్ లో క్లియర్ ఐడియా వస్తుంది వర్డ్ ఎలా ఉపయోగించాలి అనేది. నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ అండి సెవెంత్ వర్డ్ చూడండి. డామేజ్. ఏంటండి? డామేజ్. ఇట్స్ నాట్ డ్యామేజ్. ఎప్పుడైనా AGE కానీ, EGE కానీ, IGE కానీ వర్డ్ ఎండింగ్ లో వస్తే ఇజ్ అని చెప్పాలి. మెసేజ్, లగేజ్, యూసేజ్, వర్బేజ్, టీనేజ్, లాంగ్వేజ్, లగేజ్, కాలేజ్, ఫ్రంటేజ్, ఫుటేజ్, రమ్మేజ్, ఇలా చెప్పాలి. అంతేకాని మెసేజ్, కాలేజ్, యూసేజ్ కాదండి. ఇజ్ అని చెప్పాలి. AGE కానీ, EGE కానీ, IGE కానీ ఇంగ్లీష్ వర్డ్ ఎండింగ్ లో వస్తే ఇజ్ అని చెప్తే సరిపోతుంది. సో ఏడో పదాన్ని డామేజ్. ఎలా చెప్పాలి? డామేజ్డ్. చెడగొట్టడాన్ని, పాడు చేయడాన్ని, విరగొట్టడాన్ని డామేజ్ అంటారు. ఓకేనా? ఎస్. ఎయిత్ వన్ చూడండి. డిస్ట్రాయ్. సాధారణంగా ఇంగ్లీష్ పదం చివరిన ఓవై వస్తే ఆ టర్మ్ ని ఎలా చదవాలంటే ఓయ్ అని చదువుతామండి. BOY, బోయ్. TOY, టోయ్. COY, కోయ్, ఇలా చదవాలి. అందుచేతన డిస్ట్రాయిడ్.
నాశనం చేయు, పాడు చేయు, కూల్చివేయు. ఓకేనండి. ఆశలు, ఆశయాలు కూల్చివేయడాన్ని కూడా డిస్ట్రాయ్ అంటారు. ఎగ్జాంపుల్స్‌లో మనకి క్లారిటీ వస్తుంది. షాటర్, షాటర్, షాటర్డ్, షాటర్డ్. పగలగొట్టి ముక్కలు ముక్కలుగా చేయడాన్ని షాటర్ అంటారండి. అలాగే పాడు చేయడం, నశింప చేయడం. 10th వన్ చూడండి. డిమోలిష్, డిమోలిస్ట్, డిమాలిస్ట్. డిమాలిష్డ్ కాదండి. స్టా చెప్పాలి. ఎందుకంటే ఈ V1 చూడండి, ఇక్కడ ప్రెజెంట్ ఫార్మ్ లో ఉన్న ఈ వర్బ్ షాతో ఎండ్ అయిందండి. షాతో ఎండ్ అవడం ఏంటి? డిమాలిష్. చివరిన సౌండింగ్ ఏమొచ్చిందండి? ష్, ష్. ఇలా ష్ వచ్చినప్పుడు తర్వాత V2, V3 లో ఉండే ఈడీని టాలా చెప్పాలండి. ఎలా చెప్పాలి? టా. చూద్దాం. BRUSH, బ్రష్. BRUSHED, బ్రెస్ట్. ambush, 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 ambushed, ambushed. WASH, wash, washed, washed. CRASH, crash, crashed, crashed. BRUSH, brush, breast, demolish, demolished. ఓకేనండి. ఇలా షాతో ఎండ్ అయినప్పుడు ఈడీని టాలా చెప్పాలి. ఇలా చెప్పకూడదు. డిమాలిష్డ్, బ్రష్డ్, వాష్డ్ కాదు. డా చెప్పకూడదు, టా చెప్పాలి. డిమాలిష్, డిమాలిస్ట్, డిమాలిస్ట్. నాశనం చేయడం అండి. ముఖ్యంగా కూల్చడాన్ని, పగలగొట్టడాన్ని, భవంతులు ఇలాంటి వాటిని కూల్చేయడాన్ని డిమాలిష్ అంటారు. 11th వన్ చూడండి. బస్ట్, బస్టెడ్, బస్టెడ్. బస్ట్, బస్టెడ్, బస్టెడ్. దీనికి రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్ కూడా ఉన్నాయండి. యాక్చువల్‌గా ఇదే వర్డ్‌ని బస్ట్‌గా కూడా చదవచ్చు, రాయొచ్చు. రెగ్యులర్, ఇర్రెగ్యులర్ ఈడీతో కూడా చెప్పొచ్చండి. ఈ బస్ట్ అంటే విరగ్గొట్టడం, పగలగొట్టడం. ముఖ్యంగా ఫోన్ స్కామ్స్ ఇలాంటివి కోపంతో నేలకేసి కొడతాం గదా! దట్ ఈస్ కాల్డ్ యాస్ బస్ట్ అంటాం. ఇకపోతే బ్రేక్, బ్రౌక్, బ్రౌకెన్. 12th వన్ అండి. బ్రేక్, బ్రౌక్, బ్రౌకెన్. దీని అర్థం ఏమిటంటే దీనికి వేరే అర్థాలు కూడా ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్‌లో రాశాను అంతే మీనింగ్స్. మిగతా కాంటెక్స్ట్‌లో రాయలేదు నేను. ఇక్కడ విరుచు, విరక్కొట్టు, పగలకొట్టు, ముక్కలు చేయు. మొక్కలు చేయు అని పడిందండి ఇక్కడ. మొక్కలు కాదు, ముక్కలు చేయు. ముక్కలు చేయడాన్ని ఏమంటారు? బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. రైట్. నెక్స్ట్ అండి. 13వది 13th వన్. స్పాయిల్. ఇట్స్ నాట్ స్పాయిల్. ఓయి చెప్పాలండి. స్పాయిల్, స్పాయిల్డ్, స్పాయిల్డ్. దీనికి కూడా 2 ఉన్నాయండి. రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్. 13వ వర్బ్, 14వ వర్బ్ 2 ఒకటే. స్పాయిల్, స్పాయిల్డ్, స్పాయిల్డ్. స్పాయిల్, స్పాయిల్డ్, స్పాయిల్డ్. పాడు చేయడం అండి. పాడైపోవడం. నెక్స్ట్ అండి. మనం ఏమైనా పాడు చేసినా దానికి అది పాడైనా స్పాయిల్. రుయిన్ 15th వన్ అండి. రుయిన్, రుయిన్డ్. నాశనం చెయ్యు, పాడైపోవు. 16th వన్. మార్ట్, మార్ట్. పాడు చెయ్యి. గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. దీనికి విస్తృతంగా చెప్పుకుందాము. నెక్స్ట్ ఇంకొక దీంట్లో చెప్తాను నేను. ఇది ఎంత చదివాను కదా! ఈసారి ఎగ్జాంపుల్స్‌తో చెప్పినప్పుడు దీన్ని చాలా వివరంగా చెప్పుకుంటాము. చివరి వరకు చూస్తే ఇది చివరి వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఈ పాడైపోవు అనే మీనింగే కాకుండా దీనికి చాలా అర్థాలున్నాయి. ఆరిపోవు, పోవు అంటే దీపాలు ఆరిపోవడం, కరెంటు పోవడము, అలాగే పాడైపోవడం, పాలు, పెరుగు ఇలాంటివన్నీ పాడైపోవడాన్ని గో ఆఫ్ అంటారండి. అలాగే ఏదైనా జరగటం అండి. ఫంక్షన్ గాని, వెడ్డింగ్ సెరమనీ కానీ, ఈవెంట్ గాని ఏదైనా ఎలా జరిగిందంటే ఇట్ వెంట్ ఆఫ్ వెల్ అని చెప్తాము. ఇలా 3, 4 అర్థాలు వచ్చేటట్టుగా ఉన్నాయండి. ఈ 3, 4 కూడా ఫేమసే, అందరూ బాగా వాడతారు. ఈ ఈటన్నింటిలో కూడా చివరిది చాలా ఇంపార్టెంట్ పదం ఇది. ఎందుకంటే అన్ని వేరే మీనింగ్స్ ఉంటాయి. అయినా కూడా అన్నీ కూడా ఇంపార్టెంట్. అన్నీ కూడా అందరూ వాడుతా ఉంటారు. ఇలా మనం ఒకే మీనింగ్‌తో ఇన్ని పదాలు రాసామండి ఇక్కడ. ఇప్పుడు వీటిని నేను ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. ఈ వీడియోస్‌లో గూడా. ఈ వీడియోలో నేను ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. ఒకసారి చూడండి. రైట్ అండి. మొదట చూడండి. హెచ్‌యుఆర్‌టి హర్ట్, హర్ట్, హర్ట్. గాయపడు, గాయపరచు, నొప్పించు, బాధించు. అంటే మనస్సును నొప్పించడము. మాటలతో కావచ్చు, చేష్టలతో కావచ్చు, నొప్పించడాన్ని, బాధించడాన్ని హర్ట్ అంటారు. నో వన్ వాస్ సీరియస్‌లీ హర్ట్ ఇన్ ద యాక్సిడెంట్. ఆ ప్రమాదంలో ఏ ఒక్కరు కూడా సీరియస్‌గా గాయపడలేదు అని చెప్తున్నాం. ఐయామ్ సారీ ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని నొప్పించాలని ఉద్దేశ్యం నాకు లేదు. ఓకేనండి. ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ. నా ఉద్దేశ్యం మిమ్మల్ని నొప్పించాలని కాదు, మిమ్మల్ని బాధించాలని కాదు. హర్ వర్డ్స్ ఆల్వేస్ హర్ట్ మీ. తన యొక్క మాటలు ఎప్పుడు నన్ను నొప్పిస్తా ఉంటాయి, బాధిస్తా ఉంటాయి, గాయపరుస్తూ ఉంటాయి. ఇలా
నేరుగా ఒంటిని గాయపరిచినా లేదా మనస్సుని గాయపరిచినా కూడా హర్ట్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి. గెట్ హర్ట్ రెండో పదం. గెట్ హర్ట్, గాట్ హర్ట్ అండి. చూడండి గాయపడ్డం. ఎవరికి వాళ్ళే గాయపడ్డం. షీ గాట్ హర్ట్ వైల్ షీ వాస్ చాపింగ్ వెజిటబుల్స్. తాను కూరగాయలు తరుగుతూ ఉండగా చేతి వేలిని కోసుకుందో ఏంటో తనకు తాను గాయపడిందండి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గెట్ హర్ట్, గాట్ హర్ట్. నెక్స్ట్ అండి. థర్డ్ వర్డ్ చూడండి. హార్మ్. హెచ్ఏఆర్ఎం. హార్మ్, హార్మ్డ్. హాని చేయడం అండి. అపాయం కలిగించడాన్ని హార్మ్ అంటారు. మిస్యూజింగ్ డ్రగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ కెన్ సీరియస్లీ హార్మ్ యువర్ బేబీ. ఓకేనండి. డ్రగ్స్ మిస్యూజ్ చేస్తే ప్రెగ్నెన్సీ టైంలో అవి తప్పకుండా అది మీ బేబీని హార్మ్ చేయగలుగుతుంది, చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారండి. మిస్యూజింగ్ డ్రగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ కెన్ సీరియస్లీ హార్మ్ యువర్ బేబీ. నెక్స్ట్ అండి. మరొక ఎగ్జాంపుల్. పొల్యూషన్ కెన్ హార్మ్ మరీన్ లైఫ్. మరీన్ అంటే ఏంటండి? ఈ సముద్రానికి సంబంధించిన దాన్నిటిని కూడా మరీన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర చేపలు అని చెప్పాలంటే సీ ఫుడ్ అని అంటారు కదా! మరీన్ ఫుడ్, మరీన్ ఫిష్ ఇలా అన్నమాట. మరీన్ అంటే ఏంటండి? సముద్రానికి సంబంధించిన వర్డ్స్ అన్ని కూడా మరీన్ అని చెప్పేసి చెప్పొచ్చనమాట. పొల్యూషన్ కెన్ హార్మ్ మరీన్ లైఫ్. పొల్యూషన్ అనేది సముద్రంలో ఉన్న జీవులన్నిటికి కూడా హాని కలిగిస్తుంది, అపాయం చేస్తుంది అని అంటున్నామండి. నెక్స్ట్ అండి. ఫోర్త్ వన్ చూడండి. ఇంజా. INJURE. ఇంజూర్ కాదు, ఇంజా. ఇంజర్డ్. గాయపరచు లేదా గాయపడు, హాని చేయు. ఓకేనండి. హి ఇంజర్డ్ హిస్ నీ వైల్ ప్లేయింగ్ హాకీ. హి ఇంజర్డ్ హిస్ నీ. ఓకేనండి. తన మోకాలిని గాయపరుచుకున్నాడంటండి. హాకీ ఆడుతూ ఉండగా గాయపడ్డాడు అని చెప్తున్నాం ఇండైరెక్ట్ గా. 3 people were killed. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 3 people were killed. 3 people were killed and 5 injured in the crash. ఆ క్రాష్ లో 3 చనిపోయారంటండి, 5 గాయపడ్డారట. ఇలా గాయపడ్డాన్ని ఇంజర్డ్. నెక్స్ట్ అండి. గెట్ ఇంజర్డ్, గాట్ ఇంజర్డ్. సేమ్ ఎగ్జాంపుల్ అండి. ఎవరికి వాళ్ళు గాయపడితే గెట్ ఇంజర్డ్, గాట్ ఇంజర్డ్ అనొచ్చండి. షీ గాట్ ఇంజర్డ్ వైల్ షీ వాస్ చాపింగ్ వెజిటబుల్స్. తాను కూరగాయలు తరుగుతూ ఉండగా తనకు తాను గాయపరుచుకుంది అని అర్థం అండి. నెక్స్ట్ అండి. ఆరవది చూడండి. ఇంపెయా. IMPAIA. ఇంపెయా. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో ఒకటే గమనించాలి. లెటర్ P వస్తే 2 పెదవుల్ని క్లోజ్ చేసి ఒత్తి పలకాలి. PACK హ్యాక్. 2 పెదవులు క్లోజ్ చేయాలండి. పలికేటప్పుడు ఒకసారి విదిల్చి చెప్పాలి. 2 పెదవుల్ని గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా విత్ ఫ్లో ఆఫ్ ఏయా చెప్పాలి. PACK హ్యాక్. PAMPEA హ్యాంపా. PAPEA పెయిపా. అలానే ఇంపెయా. చూడండి ఎలా పలకాలో. ఇంపెయా. IMPAIA. ఇంపెయా, ఇంపెయర్డ్. హాని చేయు, బలహీనపరచు. ఈవెన్ వన్ డ్రింక్ కెన్ ఇంపెయర్ యువర్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్. ఒక్క డ్రింక్ తీసుకున్నా సరే అది మీ డ్రైవింగ్ ని హాని చేస్తుంది, బలహీనపరుస్తుంది. అంటే మీ డ్రైవింగ్ చేసే ముందు డ్రింక్ తాగితే అది తక్కువైనా సరే అది మీ డ్రైవింగ్ పైన మీ డ్రైవింగ్ ని బలహీనపరుస్తుంది, మీ డ్రైవింగ్ ని హాని చేస్తుంది అని చెప్పడానికి ఇంపెయా అనే మాట వాడతారండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. His age impaired his chances of finding a new job. His age impaired his chances of finding a new job. అతని ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో అది తనకి ఉద్యోగాన్ని వచ్చే అవకాశాన్ని బలహీనపరిచాయి అంటండి. అతని ఏజ్ దృష్ట్యా అతనికి ఇబ్బంది కలిగింది. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ యాస్ ఇంపెయా. 7th వన్ చూడండి. డామేజ్. ఏంటండి? ఇట్స్ నాట్ డ్యామేజ్, ఇట్స్ ఏ డామేజ్. చెప్పాంగా డామేజ్. ఏజీ వచ్చింది కాబట్టి ఇజ్గా చెప్పా. డామేజ్డ్. చెడగొట్టు, పాడు చేయి, విరగొట్టడం అండి. స్మోకింగ్ డామేజెస్ యువర్ హెల్త్. స్మోకింగ్ అనేది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, చెడగొడుతుంది. ద చర్చ్ రెండో ఎగ్జాంపుల్ అండి. ద చర్చ్ వాస్ బ్యాడ్లీ డామేజ్డ్ బై ద ఎర్త్ క్వేక్. ద చర్చ్ వాస్ బ్యాడ్లీ డామేజ్డ్ బై ద ఎర్త్ క్వేక్. ఓకేనండి. భూకంపంతో ఆ చర్చ్ బాగా పాడు చేయబడింది, విరగొట్టబడింది. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. నెక్స్ట్ అండి. డిస్ట్రాయ్. ఏంటండి? 8th వన్ ఏంటండి? డిస్ట్రాయ్.
డిస్ట్రాయిడ్ ఓవై వస్తే ఓయ్ అని చెప్పాలి కదా, బోయ్ కోయ్. అలానే డిస్ట్రాయ్, డిస్ట్రాయిడ్ నాశనం చేయు, పాడు చేయు, కూల్చు. ఓకేనండి. ఈ డిస్ట్రాయ్ అనేది వస్తువులు నాశనం చేసిన, అలాగే కళలు, ఓకేనా, మనకున్న డ్రీమ్స్, ఆ లేకపోతే గోల్స్, అలాంటి వాటిని నాశనం చేసిన, కాపురాలు నాశనం చేసిన, ఫ్రెండ్షిప్ నాశనం చేసిన డిస్ట్రాయ్ అంటారండి. ద బిల్డింగ్ వాజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ బై ద ఫైర్. ద బిల్డింగ్ వాజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ బై ద ఫైర్. అగ్ని చేత ఆ బిల్డింగ్ పూర్తిగా నాశనం చేయబడింది, పాడు చేయబడింది. షీ హాస్ డిస్ట్రాయిడ్ మై రెప్యుటేషన్. ఆమె నా పేరుని నాశనం చేసింది, పాడు చేసింది. దట్ ఈస్ ద మీనింగ్ హియర్ డిస్ట్రాయ్. చాటర్, SHATTER, 9th వన్ అండి. షాటర్డ్ పగలు కొట్టి ముక్కలు ముక్కలుగా చేయడాన్ని, పాడు చేయడాన్ని, నశింప చేయడాన్ని షాటర్ అంటారండి. అలాగే ఫీలింగ్స్ నండి, హోప్స్ ని, ఓకేనా, మన మనోభావాలని, అలాగే ఆశలను, ఆశయాలను, నమ్మకాలని నశింప చేయడాన్ని, పాడు చేయడాన్ని షాటా అంటారండి. ఓకేనా. పగలగొట్టి ముక్కలు ముక్కలు చేయడాన్ని ఒక మీనింగ్ అండి. మన ఆశలు, ఆశయాలు, ఆ నమ్మకాలని ముక్కలు ముక్కలుగా నశింప చేయడాన్ని, పాడు చేయడాన్ని, ముక్కలు ముక్కలుగా చేయడాన్ని షాటా అంటారండి. ద మిర్రర్, చూడండి, మిర్రర్ అనకూడదు, ద మిర్రర్. చెప్పానుగా, ఎప్పుడైనా ఇంగ్లీష్ పదం చివరిన ఏ ఆ ఈ ఆ ఐ ఆ ఓ ఆ వస్తే చివరిన ఎలా పలకాలండి? ఆగా చెప్పాలి. బ్రదర్, యాక్టర్, డాక్టర్, సీనియర్, జూనియర్, మినిస్టర్, మైజా. అలానే మిర్రా, అంతేగాని మిర్రర్ అనకూడదు. ద మిర్రర్ షాటర్డ్ ఇంటూ 1000 పీసెస్. ద మిర్రర్ షాటర్డ్ ఇంటూ 1000 పీసెస్. ఎలాగా ఎలాగా ఎన్ని ముక్కలు అయిపోయిందండి? ఆ మిర్రర్ 1000 ముక్కలు అయిపోయిందంటండి. నెక్స్ట్ అండి, ఇంజురీ షాటర్డ్ హిస్ డ్రీమ్స్ ఆఫ్ కంపీటింగ్ ఇన్ ద ఒలింపిక్స్. ఒలింపిక్స్ లో పాల్గొనాలి అనే తన కళని ఈ ఇంజురీ, ఏదైతే గాయం ఏదైతే ఉందో, నశింప చేసింది, పాడు చేసింది, ముక్కలు చేసింది, తన కళల్ని కళ్ళలుగా చేసేసింది అని చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి, 10వ సెంటెన్స్, 10వ వర్బ్ చూడండి, డిమాలిస్ట్. ముఖ్యంగా డిమాలిష్ అనే మాటను కూల్చుకొట్టడము, కూలగొట్టడము, కూల్చివేయడమును, పడగొట్టడాన్ని అంటారండి. అలాగే నాశనం చేయు అనే వర్డ్ కూడా అర్థం కూడా ఉంది. ఎస్పీడి కా, ఎగ్జాంపుల్ చూడండి, ఎస్పీడి కా rammed into the house and demolished it. ఏం చేసిందండి? ఒక వేగంగా వచ్చే కారు ఒక ఇంటిలోకి దూసుకెళ్ళిపోయి అది దాన్ని పడగొట్టేసింది, కూలగొట్టేసింది, కూల్చేసింది. దాట్ ఈస్ కాల్డ్ ఎస్ డిమోలిష్.